ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా ఏం పాపకరం పెరగదు కదా దేవి లేదు ఆనాడు ఒకనొక సందర్భమున త్రిపురాతులను రాక్షసులు సంహరించాను గౌరి. ఇప్పుడు ఎవరు కాదన్నారు పార్వతి, ఎవరు లేదన్నారు దేవి. దేవి 80 లక్షల జీవరాశులకు ఆహారం పెట్టుకెళ్ళాను పార్వతి. తిరిగి వచ్చి కాస్తంత ఆలస్యమైన అంతే కానీ నిజానికి ఎచ్చోడికి వెళ్ళేది లేదు. దేవి ఏమంటే గౌరి స్వామి వింతగా ఉన్నారు విధము చూడగనా చూస్తున్న చాలా వింతగా ఉన్నది నాథ. ఆ విధము 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 ఏమిటా విధము గౌరి? ఏమిటా విధము పరమేశ్వర? నీ పతి పరమశివుడు దాపులు వాడా గౌరి లేదు పార్వతి. ఎవరో చెప్పిన మాటలు విని మైకుములు పడి మారాచి మాట్లాడుచున్నావు గౌరి. నిజంగా నేను ఎచ్చడికి వెళ్ళేది పార్వతి. ఏ అన్య పుణ్యమన్నాను కదా దేవి. మీరే చూడక ఎచ్చడికి వెళ్ళేది పార్వతి. ఎంత అమాయకంగా అడుగుతున్నావు గౌరి? కాదా మరి? వనము శృంగారంబు
కోకిలని కాని అవును నాథ. దేవి వనములో తిరిగేటి కూర్చోటి కోకిలని కాని దానికి తెలుసున కానీ అసలు కాయలు తన్న కాకికే మరి కంటావా దేవి దానికేమైనా తెలుసునా పరమేశ్వర? అయ్యో పార్వతి, దేవి. నవరసన సంగాతే దేవి పరమేశ్వర. ఏమంటావు గౌరి నాథ. నవరుసుల సంగతి నవరుసులు తిన్నది నాలుగరిగిన కానీ కానీ ఆ వండు వడ్డించి తెడ్డికే మరి కంటావా దేవి దానికేమైనా తెలుసునా ఎవరు కాదన్నారు పార్వతి? ఈ సకల జనాచర జంతుజాలాన్ని సృష్టించి పోషించి పరీక్షిస్తున్నారే నాథ దేవి ఏమంటే గౌరి పాముల జాడలు పాముల కెరిక ఈ పాములకే దశనాథ నీలాల జాడలు నీల కెరిక ఈ నెలలే జరగనాథ పార్వతి మరి నా మాయలు ఈ మాయలేయో నేను ఎరుగగానే ఈ మాయలేయో నేను ఎరుగగానే దేవి ఏమంటే గౌరి అతల వితల సుతల తలాతల మహాతల పాతాల అపర్లోక భువర్లోక తపర్లోక ధనర్లోక సత్యలోకము గౌరి ఎవరెవరి 14 లోకములకు అధిపతిని పార్వతి నాలో సత్యం లేదంటావా దేవి ఉమ్మ. సత్యమా ఆ. అది మీలోనే ఉన్నదా స్వామి అవును పార్వతి ఆ సత్యము మీలోనే ఉన్నదా అవును. నాది ఎదురే పట్టముదో ఎదురో దళారో ఎదురే పట్టముదో ఎదురో దళారో నానో పెట్టుడా కన్నడానేదా నాదోయే నానో నా ప్రేమ నాదో అయ్యో దేవి పరమేశ్వర నిజంగా నేను ఎచ్చడికి వెళ్ళదు పార్వతి స్వామి ఏ పురం వల్ల ఏ కాంతులు తెలియదు దేవి మీరు ఏ చోటికి వెళ్ళలేదు లేదు. ఏ పురము వెళ్ళలేదు లేదు. ఏ పల్ల వెళ్ళలేదు లేదు. ఏ పల్ల వెళ్ళలేదు? లేదు. ఎవరిని తేలేదండి స్వామి నిజంగా నేను ఎచ్చడికి వెళ్ళదు ఏ పాపకరం ఏ భామలు తెలియదు గౌరి నేనంత మాత్రం నమ్మను ఆ, నీ ఎవరో చెప్పిన మాటలు విని మైకులు పడి మరచి మాట్లాడుచున్నావు గౌరి ఒకరు చెప్పడం ఏమిటండి ఏకనికి ఏమైనా పుట్టబుద్దులా చెప్పడం ఏమిటి? నీకు పుట్టబుద్దులా దేవి నేనంత మాత్రం ఒక మాట తెరవను స్వామి. అయ్యో గౌరి నాదో తెలియ చెప్పగలయో.
నేను బుంకులు పడినా గౌరి మీరు బొంకులు కాబట్టి లేదు పార్వతి లేదు మీరు చోటుకి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు గౌరి ఏ పాపను వెళ్ళను కదా పార్వతి నన్ను ఇలా నలుగురిలో నవ్వుల బాలు చేయడం నీకు తగదు దేవి అయ్యో పార్వతి దాక్షాయిని దేవి ఎంతో మాట్లాడితివి జలనాటి గౌరి జలనాటి గౌరి ఎంతో మాట్లాడి ఎంతో మాట్లాడితివి జలనాటి గౌరి జలనాటి గౌరి ఎంతో మాట్లాడి నాకు మొహం పరమేశ్వర దేవి ప్రాణనాథ గౌరి మీరు ముసలవారండి మీరు మల్లవారండి పరమేశ్వర స్వామి మాయమన్నమన పరమేశ్వర పూర్తిగా ముసలివాడిని గౌరి అయ్యో స్వామి ఈ ముసలితనములు నాథ నీ ఉండవు నాకు వేరే బామ స్వామి పార్వతి ఇప్పుడు ఒకలాగుంటారు దేవి క్షణం మరొకలాగుంటారు దాక్షాయి మీరు క్షణకొక రూపులు స్వామి అయ్యో దేవి కింద దొంగతనం పార్వతి రాజా నాటక పెండ్లి దేవి నా పాములను చూసి నీ పాములను చూసి నా జడలను చూసి జలను చూసి నా ఈ ముసలి తనమును చూసి నన్ను ఎవరు వరిస్తారు గౌరి పరమేశ్వర ఈ ముసలి తనములు నీ ఉండు నాకు వేరే భావం కావాలి మాయ మాటలు నాకు తెలియవా పరమేశ్వర మాట అంటున్నట్టుగా ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభోభియ భజేవాయ పుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం చిత్తం భజే రుద్రరూపం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ శ్రీకంఠ లోకేశ లోకస్భవస్థాన సంహారకారి మురారి ప్రియ చంద్రధారి
ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవింద స్వాహ. నమస్కారం అండి పంతులు గారు. శుభం వేదవా, శుభం వేదవా, శుభం వేదవా. ఈ మధ్యలో ఎదవేటండి పంతులు గారు. ఒరేయ్, ఆ. వేదవాడగా 1000 ఏళ్ళ ధనముతో వర్ధిల్లమన ఆశీర్వాదమురా. ఓహో, మీరు ఏటేలా వచ్చారు? ఒరేయ్, ఆ. నేను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో పంచాంగ చెప్పుకొని వస్తున్నాను రా. ఈ 3 జిల్లాలో చాలా బిజీ మీకు. అవును. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ గ్రామం ఎందుకు వచ్చావో చెప్పమంటావా? చెప్పాలి కదా. ఈ గ్రామంలో ఆ. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ మరి సంబరాల మహోత్సవాలు లింగాల వారి కుటుంబం మొత్తం జరుపుతున్నారు కదా. అవునవును. ఎక్కడ పూజలు జరిపించడానికే వచ్చాను రా వేధవా. సరే సరే, అదేంటది? ఒరేయ్, ఒరేయ్, ఆ. నేను ఎచ్చోడు పేట వచ్చోడు 7 మాసాల వర్షం కురవదురా వేధవా. ఎక్కడోడు పెట్టినా 10 మాసాల వర్షం ఉన్నది అసలు. అవునరా. ఆ. ఇంత పెద్ద పొందులు గాను సిద్ధాంతం గాను వచ్చాను కదా, కూర్చున్నాక ఆసనం వేస్తున్నావా లేదా? వేస్తానం బాబు. ఆసనం వేస్తున్నావా? అయితే చక్కగా వెయ్యు. పట్టుకుని బాబు. లేదు బాబు, వేస్తాను, మీరు గాబరికి పడిపోయారు. లెగండి బాబు. నడుగా తీసేస్తావు ఏమిటి? లేదు లేదు, లెగండి బాబు. చక్కగా పట్టుకొని కూర్చోండి. ఓం గురు బ్రహ్మ గురు వెటకారంగా ఉంది ఏమిటి? లేదు బాబు, కొద్దిగా వెటకారంగా ఉంది. ఏడు పంతులకు కూడా బేడి పుల్ల ఉంది. చక్కగా పట్టుకొని కూర్చోండి. అదేంటండి పంతులు గారు? దూలు ఎగురుతుందేటి? పంచాం తీసి దూతడు ఆచారం రా విధవా. ఓ, మరి మెడలోది జంజమురా. నీకు పోయే కలవరా జంజమా? ఒరేయ్, ఎవరు ఇచ్చినారు నాయన నీకది? ఒరేయ్, ఆ. మేము పంతుల్లము. అవును. జపతపాలు చేస్తుంటాం. అవునవును. వేకుజామునే స్నానం చేస్తాం కదా. అవునవును, నదిలోన పొలాల్లోనే స్నానం చేస్తుంటారు. స్నానం చేసేటప్పుడు అవును. వీపు తోముకోవడానికి నూనె తడితే తెగిపోతాయని అవునవును. మన లింగాల వారి కుటుంబ సభ్యులు ఆ. ఈ కావుడి ప్రెజెంటేషన్ చేశారు రా వేధవా. శభాష్, ఆ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. సరైనది ఇచ్చినారు. ఒరేయ్, ఆ. ఇది మురుగొద్దో లేదో గాని ఆ, ఆ. వీపును మాత్రం ఆ. బ్రహ్మాండంగా తీరుతుందిరా. ఎక్కువ తీగో త్వరలు ఎక్కిపోగలవు. అవునరా. ఆ. ఎందుకు వచ్చిన కారణం ఏమిటి? నేను వచ్చిన కారణం మరి రేటు లేదు బాబు. ఆ. నాకు ఒక బాబు పుట్టాడు. నీకు ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టాడు. ఎలాగ పుట్టాడు? నువ్వు ఎలా పుట్టావు? ఏదో పోయకలు పట్టుకుంది వేధవా, నన్ను వేధవా. అబ్బాయి ఎలా పుడతాడు మరి? ఒరేయ్, ఆ. అలా కాదురా వేధవా. ఆ. ఎలా పుట్టాడంటే ఎర్రగా పుట్టాడా నల్లగా పుట్టాడని? ఆ ఎర్రగే పుట్టాడు బాబు. ఓహో, ఎర్రగా పుట్టాడు. ఆ. అయితే ఎక్కడ పుట్టాడు రా? నీకు నాకు అదే తేడా అవుతుంది. ఎక్కడ ఇది నడిపాట్లో పుట్టాడు. ఇది నేర్పాట్లో కాదురా వేధవా. ఆ. ఎక్కడ పుట్టాడంటే మీ ఇంటికాడ పుట్టాడా మీ అత్తడి పుట్టాడని? ఓ, అలాగా బాబు. ఆ. మా అత్తవారింటికరే పుట్టాడు ఓహో, బాబు. మీ అత్తడి కూడా పుట్టాడు. ఆ. అయితే నువ్వు ఒకడు ఉన్నావా? నీకు నాకు అక్కడే వస్తుంది తిరగస. పుట్టిన దగ్గర మొగోలు ఎవరు అంత రేటు. ఒరే జడ్డి వేధవా, ఆ. డెలివరీ అయిన దగ్గర ఆడవారు లేకపోతే ఏమైనా ఉంటారు, కాదని లేదు. ఆ. మీ ఎవరు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇప్పుడే వెళ్ళాను బాబు. బాబు పుట్టగానే మొగం చూడగానే వచ్చాను. ముఖం గట్ట చూడలేదు కదా. చూడలేదు బాబు. మంచి పని తమ చేశావు దగ్గరికి గాని. వచ్చాము. మంచి పని చేశావు గాని. ఆ. అవునరా. ఆ. నీకెన్నో సంతానం ఇది? మొదటి సంతానం బాబు. మొదటి సంతానమా? ఏమి కిందకేమో చూస్తాను వాళ్ళగా. అవునరా. ఆ. నీకు చూడబోతే చాలా వయసు ఎక్కువలా కనిపిస్తుంది. మొదటి సంతానం ఉంటే నీకు ఎన్ని సంతానం లేదు? 18 సంవత్సరాల సంతానం లేదండి. నీకు 18 సంవత్సరాల బట్టి సంతానం లేదు. లేదు. నీకు సంతానం ఎలా కలిగింది? ఏదో ఆ అమ్మవారి దయ వల్ల కలిగింది. కాదురా వేధవా, ఆ. నా దయ వల్ల నీకు సంతానం కలిగింది. బడిది పూజ చేతులు పొంతులకి నీ వాళ్ళు కలగడం ఏంటి సంతానం? ఒరే, ఆ. నీకు 18 సంవత్సరాల సంతానం లేదు. ఆ. సంతానం కోసం నువ్వు వెచ్చోడికి వెళ్ళావు. ఆ రామేశ్వరం తిరుపతి ఇలా యాత్రలు చేయడానికి వెళ్ళాం నువ్వు బాబు. తీర్థయాత్రలు తిరగడం రామేశ్వరం వెళ్ళావా? ఆ. నువ్వు రామేశ్వరం వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు మీ ఆవిడ నా దగ్గర మందులాడడానికి వచ్చిందిరా వేధవా. నువ్వు వైద్యం చేస్తాడు, మందులు ఇస్తాను వేటి. నేటి వైద్యం చేస్తాను నేను. బాగా ఊపుతాను, ఉల్లాలు ఊపేస్తాను. నీకడ మందులు అయితే ఊరి మొత్తం బతకక్కర్లే. ఒరే, ఆ. నా మందుల వల్ల నీకు సంతానం కలిగినది. సరే, నీ మందుల వల్ల సంతానం కలిగింది. అవునరా. ఆ. అయితే ఎందుకు ఎప్పుడు పుట్టాడు? మంగళవారం 11 గంటలకు మధ్యాహ్నం పుట్టాడు బాబు. ఓహో, మంగళవారం నాడు పగల 12 గంటలకు పుట్టాడు. నీ కొడుకు పుట్టిన గడియలు మంచిగా చెప్పమంటా? అవును బాబు. శుభం వేధవా. మాధవా. ఇది వేధం అంటే మోహం అంటే వేధం నీకు అది ఓతపనం, మాకు ఇది ఓతపనం బాబు. ఒరే, మా దగ్గర అయితే కొల్లు పోతా వేధవా. నాకు తెలియదు బాబు, మీరు అగ్రజ పంతులు కదా. అవునరా. ఆ. మేము ఎవరు అనుకుంటున్నావా? మాకే తెలియదు అండి, మీ బ్యామర్స్ అండి. వేధవ నాన్సెన్స్ బ్యూటిఫుల్ రాస్కెల్ వేధవా. పంతులకి ఈ మధ్యన వచ్చింది బేడి. అయితే నీ కొడుకు పుట్టిన గడియలు మంచిగా చెప్పమంటా? ఆ. శుభం వేధవా. దొలపగా జనాలు జడుగుతాండ్రు. ఇదేంటి ఇలాగ అంటాడు ప్యాంట్ పంతులు మెంటలు వచ్చిందంటే కొంప తీసి. ఒరే, ఆ. నక్షత్రాలు పెరగడుతున్నాను రా.
ఘనమైన పంతులు కదా పడి కడతాండ్రు. గణితం కడుతున్నాను. అవును, గుణంతలు రావు కానీ గణితం కొడతాడు. ఒరే ప్రభవ విభవ శుక్ల ప్రభవ దోతర వెధవ. ఇక్కడ దోతలా నువ్వే తిని అతను ఇంకో దోత ఎక్కడ వస్తుంది. ఏంటంటున్నా? లేదు బాబు, దోత అంతా భయం వేస్తుంది. ఇంకేం భయపడ అవసరం లేదు. అశ్వని భరణి కృతిక రోహిణి పురుష వెధవ. ఈ కార్తీ ఇవన్నీ ఎప్పుడు బయలుదేరుతాయి? ఇవన్నీ కొత్త మాస తర్వాత బయలుదేరుతాయి కాబట్టి నీ కొడుకు ముందుగా పుట్టాడు కాబట్టి నీకు దశలు పోయి దరిద్రాలు కలిసి వస్తున్నారా వెధవ. ఇదేటి బాబు అని మనం పెట్టేస్తాడో నాకు భయం వేస్తుంది. ఇంకేం లేదురా, నీ కొడుకు మూలా నక్షత్రాన్ని పుట్టాడు, చిన్న శాంతి ఉందిరా. శాంతి అంతా చేయలేం బాబు, పేదోళ్ళు మేము. ఒరే శాంతి చేయకపోతే తండ్రి కన్నా పుట్టాడు, నువ్వు సస్తావరా వేధవా. నువ్వేటి నాయన మనం పెట్టేస్తాను. ఏదో చిన్నది నిష్ఠ రాస్తే ఏదో తొక్కులు రాస్తే చేసుకుంటాం, మరి ఏం చేస్తాం. ఒరే మీలాంటి పేదవాళ్ళంటే కనికరము, అవును, పేదలంటే అభిమానము నాకు. అవును, మరి అందుకే చాలా తక్కువ చెప్తాను, ఆలకించు. అబ్బాయి అవునరా, నాకు తెలియకూడదు గాని ఇంతవరకు ఏం సంపాదించుకున్నా? ఏదో పురిల్లు ఉంది బాబు, పురిపాక చిన్న ఇల్లు ఉంది కదా, ఇల్లు ఉంది. ఆ ఇల్లు మీద ఖర్చులకు సరిపోతుంది. లేకలాక ఇల్లు వద్దా అమ్మి ఎలా అదే ఉండొద్దా? చాలా దోషంలో పుట్టాడు, ఏమాత్రమైనా శాంతి చెయ్యాలి. ఏదో తక్కువలో నిష్ఠ రాస్తే ఏదో చేసుకుంటాం బాబు. ఒరే శాంతి కోసం సామాన్లు చెప్తాను, చక్కగా ఆలకించు. చెప్పాలి బాబు. అబ్బాయి ఈ శాంతి కోసం ఇంకేం ఎక్కువ అవసరం లేదు గాని అవును, ఒక 15 కొంచాలు ఆవు నెయ్యి ఉండాలరా. మండలం మొత్తం మీద తిరిగినా అరుచోళ్ళు నెయ్యి లేదు, దీపానికే నెయ్యి లేదు. ఒరే 30 డబ్బాలు మంచినీళ్ళు ఉండాలి. ఎందుకో? మొఖం చూపించడానికి వెధవా. మొఖం చూపిస్తావా? ఏ దాఖలు పడతాయి బెల్లపు తాయిలు పోసిలవి. ఒరే నవధాన్యాలు 4 పుట్లు పెసలు 3 పుట్లు మినుములు కందిపప్పు ఉండాలి. గడ్డట్టుకో ఏడెక్కడ పంటలు అసలు లేవు, కందిపప్పు అసలు గవర్నమెంట్ కోట ఇవ్వట్లేదు. ఒరే గోదానం భూదానం 3 ఆవులు 3 ఎకరాల భూమి ఉండాలి. అసలు భూములు అసలు లేవు నాకు, గడ్డట్టుకో ఏడొట్టుకో వెళ్ళాలి తప్ప భూములు అసలు లేవు. ఒరే బంగారు బొమ్మ 1/2 కేజీ గరికి పోస మాత్రం అక్కడ సరిపోతుంది. పావు కేజీ. ఒరే 1/2 కేజీ బంగారం కొని ఏ మాత్రం గోబొమ్మ చేసి మా పంతులకు దానం ఇవ్వాలి. పెద్దవే దానం ఇవ్వాలా? పావుకి తొలం అడుగుతారా, పావు కేజీ అడుగుతారా? ఒరే గరికి పోసం ఒక్కటి సరిపోతుందిరా. బస్తాడు గడ్డి అవసరం లేదురా. పంతులు గడ్డి వద్దండి, ఏంటి బస్తాడు గడ్డి. ఒరే ఇవి ఉంటే సరిపోతున్నాయిరా. ఏంటి ఇవన్నీ? అవును, 1/2 కేజీ బంగారం గరికి పోసం మాత్రం ఒక్కటి చాలు. 3 పుట్లు పెసలు, 4 పుట్లు కందిపప్పు, 3 పుట్లు మినుములు, 30 డబ్బాల మంచి నూనె, చెప్పిన గుర్తున్న 10 కొంచెం ఆవు నెయ్యి. అవును, ఎవడిల్లు తింటావరా నువ్వు? మావాళ్ళంతా డెక్క నుండి తెస్తావరని. అయితే ఏంటంటే శాంతి చేసుకోలేం బాబు, చాలా పేదవాళ్ళు. ఈ శాంతి నువ్వు చేయలేం బాబు. అవునరా, ఇంత చిన్న శాంతి కూడా చేసుకోలేవా? చిన్న శాంతి అంటే ఏ వ్యానుకో లారీకో వత్త ఎక్కిస్తే ఇల్లు దొరికి ఇల్లు దోసేస్తావు నువ్వు. అవునరా, నువ్వంటే తక్కువ చెప్పాను రా. నేనేం చెప్పావా? ఇలాంటి వాళ్ళ తర్వాత ఇల్లు దోసేస్తావు నువ్వు. శాంతి నువ్వు చేయలేం బాబు. ఈ శాంతి దోషం పోవాలంటే ఇంకొక మార్గం ఉన్నదిరా. ఏదో చెప్పండి బాబు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఏదో దోషం పోతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్తే దోషం పోతుంది. అవును, ముందు పుణ్యక్షేత్రాలకు వెళ్ళావా? అప్పుడు మా తాత నువ్వెంతవరకు వెళ్ళాలి. అది ఏ ఊర్లో ఆలయం ఉందో తెలుసా నీకు? తెలుసు బాబు. ఎక్కడే ఉన్నా నీకు తెలుసు. అయితే అక్కడ పాలకొండలో ఏముందిరా? కోటదుర్గమ్మ. రాయగఢ్ లో ఏముంది? మజ్జిగౌరమ్మ. ఒరే విజయవాడలో ఏముంది? కనకదుర్గమ్మ. తిరుపతిలో ఏముంది? శ్రీ వెంకటేశ్వర స్వామి. పూరిలో ఏముంది? జగన్నాథ స్వామి బాబు. పూరిలో అరే జగన్నాథ స్వామి బాబు. పూరిలో బంగాళదుంప కూర ఉందరా వెధవా. ఇంతవరకు బతిలో ఉండడు, పంతులుడు ముత్తులో దిగిపోతాడు. బంగాళదుంప కూరట. అవునరా, ఈ లగ్న పత్రిక ఎవరిదిరా? మగో మా అమ్మాయిని పక్క ఏరగొట్టం ఇచ్చామండి. వీరగట్టం ఇచ్చారా? ఏమిటి మీ అమ్మాయికా? అవునరా, మీ అమ్మాయికి పెళ్లి నిశ్చించారు, అయితే వీరగట్టం ఇచ్చారు. అవునరా, మీ వియ్యంకుడు వస్తాడు తోవలో ఉన్నాడు. అవునరా, ఇంతకు చిల్లర మార్చారా? చిల్లర ఎంత బాబు? అక్కడక్కడ దక్షిణలు పెట్టడానికి 5,000 రూపాయలు చిల్లర ఉండాలరా. అక్కడక్కడ దక్షిణలు పెట్టడానికి 5,000 రూపాయలు చిల్లరే. అవును, కట్నం ఎంత కోరుతావురా నువ్వు? ఏంటో వరంటున్నావు ఏమిట్రా? లేదు బాబు, ఈ దక్షిణకి 5,000 అంటారు కదా, కట్నం ఎంత కోరుతావు అడుగుతాను మా వాడికి. అవునరా, తెలియదు వాళ్ళకి. మీరు క్షణం సైలెంట్ అర్థం అవుద్ది. ఎంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారైపోయారా? వచ్చేస్తాను అమ్మా. ఒరే మంత్రులు రెడీగా ఉన్నారా? అమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరంటాలు అర్జెంటుగా రావాలి. ఒరే మంత్రులు వంచండిరా. ఓం స్వహం, ఓం నారాయణ స్వహం, ఓం మాధవ స్వహం, ఓం గోవింద నమః, ఓం కనక నమః. అమ్మా ముహూర్తం టైం అయిపోతుంది, వేగంగా రావాలి.
మరి ఏ ఊర్రా బ్యాండోలో చెన్నపుట్టిడే చిన్నపుట్టిలో బుక్ చేసాం. సరే ఆలోచిస్తున్నా. పెండ్లు కూతురు మొత్తం ఇంకా అవ్వలేదేట్రా? పెళ్లి కూతురు ముస్తా బావనట్టుగా ఉంది కానీ వచ్చేస్తున్నా వాంచండి. ఏం బ్రేక్ డాన్స్ రా మంత్రులు. పెండ్లు కొడుకు పెండ్లు కూతురు మధ్య వేదవులు ఇద్దరుకున్నాను. ఒరే పెండ్లు కొడుకు ఏమైనా పంతులు నమస్కారం అండి పంతులు గారు. శోభం వేధవా ఎలాంటి పంతులు శివనే. ఒరే వెధవానగా మా పంతులకు ఊతపదం గాని. అవునండి. ఎవడవరా? ఈయన పెళ్లి కొడుకునండి. నీవు పెండ్లు కొడుకు. అవునండి పంతులు గారు. శబాస్ బాగున్నావురా, గంగరాజులాడు లాగా ఉన్నావురా వెధవా. ఏమండి పంతులు గారు? ఒరే కాలు ఏమిటి వేరగట్టగలు తిరిగి వస్తుంది? స్టైల్ అండి. ఒరే పెళ్లి సావులన్నా మట్టేస్తావు. పంతులు గారు వేడంగా ఉన్నానండి. పెళ్లి సావులు పెట్టా మట్టేస్తావు వెధవా. చూసానండి. అవునరా నువ్వు పెండ్లు కొడుకు. అవునండి. నీ పేరు ఏం పేరు రా? పేరు చిరంజీవి అండి. నీ పేరు చిరంజీవి. ఓ శంకర్దాద ఎంబీబీఎస్. బాగోదు నీ సొట్టకాలు, నీ సెటప్, నీ గెటప్, నీ కళ్ళజోడు, నీ తలబాగా ఆర్టిస్ట్ బస్ స్టాప్ లో ఉంది వేధవా. అబ్బాయి ఏమండి పంతులు గారు? అలాగే వెనక్కి వెళ్ళు. ఒరే వాళ్ళు మట్టేస్తావు. మట్టేస్తావు వేధవా ఆగురా. అమ్మా నిన్ను కాసిన తల్లిదండ్రి కోత అండము. అమ్మ దుకాణ సొరదు మా అమ్మే మా తల్లి ఎంత చక్కగా ఉన్నావు ఎలుగుబెట్టి పిల్లలాగా. అమ్మా దోమ పొడుతున్నామమ్మా. ఒరే బాబు పంతులు గారు మా అమ్మాయి సక్కదాని సుక్క 7 జిల్లాలకు అందగత్తి. 7 జిల్లాలకు అందగత్తి. ఒరే ఇన్ని జిల్లాలు తిరిగాను గాని ఇటు మెరుపుతేనంత వరకు చూడలేదురా వెధవా. చూడబోవు ఎక్కడ అసలు కనిపించదు ఇటువంటి అందగత్తి. ఒరే ఎవరు పిలుస్తుంది? వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు తల ఊపుతుంటది. తల ఊపుతుంటదా? కొనుక్కుంటుంది ఏమిటి? మిటకరింపు ఉంది బాబు. ఏం మా చంద్రరాజు చూసి కొనుక్కుంటుంది అనుకుంటున్నాను నేను. మిసుక్కొల్లు. ఓహో మిసుక్కొల్ల. ఎక్కిరిస్తుంది ఏమిట్రా? చిన్న వంకమూతి బాబు. వంకమూతే నాలుగు కీడుతుంది ఏమిటి? పాము నాలుగు బాబు. పాము గండాన పుట్టిందే మా అమ్మే మాతలా. ఓపుగా మా పిల్లక ఎలక తోకలు పిల్లకి ఏమాత్రం మర్రి రోడ్లకు ఉంది. ఎప్పుడు పడి స్నానం చేయలేదు పిల్లకి. పంతులు బాబు కొప్పు చూడు, కొప్పు అందం చూడు. మా పెద్ద కులని మా పాప ఊపుతుందా? అమ్మా ఓపు గట్టి కోపుకెళ్ళి గడ్డలు పడిపోగల పిల్లక. అమ్మా దోమ పొడుతున్నామమ్మా. అవునమ్మా నువ్వెవరమ్మా? ఏంటంటుందిరా? నేను పెళ్లి కూతురు అంటుంది. ఓ నువ్వు పెండ్లు కూతురువా? ఎలుగుబంటి పిల్లలాగా ఉన్నావమ్మా. అమ్మాయి నువ్వు పెండ్లు కూతురువు. నీ పేరేం పేరమ్మా? ఎందులో ఏడుస్తుంది? నలుగురులో పెట్టారు కదా, ఇంతవరకు ఇంట్లో వచ్చేది కాదు. 5 అంతస్తుల మేడ తాళం వేసేవాళ్ళు. నలుగురులో పెట్టడం సిగ్గు అంటుంది. ఏటమ్మా నీ మొహం సిగ్గా? ఏంటంటుందిరా? మా నాన్నగారు 5 అంతస్తుల మేడలో పెట్టి తాళం వేస్తారు, బయట తిరగనిచ్చారు కాదు. ఓహో మీ నాన్నగారు ఇంట్లో పెట్టి తాళం వేస్తారా? నీకు బయట తిరగనిచ్చారు కాదు. మీ నాన్న మంచి పని చేశారమ్మా. నువ్వు కానీ ఇంట్లో ఉన్నదాని వీధిలోకి వచ్చావు అనుకో, ఇంట్లో నుండి వీధిలోకి రారు. చిన్నపిల్లలు జ్వరం పెట్టుకుంటారు. అందమో ఎంత మా పగల సూత్ర రాత్రి కల్లోకి వస్తావు. అమ్మాయి ఎలాగని పెళ్లి చూడడానికి ఇంతమంది పెద్దలాగా వచ్చి కూర్చున్నావు కదా, పేరు చెప్పదు ఇలా తల్లి? ఒకసారి పేరు చెప్పమ్మా. పేరు కాదు పేరు. ఏం పేరమ్మా?
ఇటే కుక్కెక్క కాదు బాబు త్రిష ఓహో త్రిస త్రిష త్రిస త్రిస కట్ట కుక్కెక్క సింపుల్ చెప్పేస్తుంది పేరు ఇంకొక పేరు ఉందా ఏం పేరమ్మా ఇది గుయక్క కాదు బాబు భూమిక 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 త్రిష సినిమా ఆటల పేర్లు పెట్టి ఓహో త్రిస భూమిక భూమిక త్రిస సినిమా యాక్టర్ల పేర్లు త్రిసకెక్కడ భూమిక గుయక్కట అమ్మాయి పేరంటాలు నమస్కారం అండి పంతులు గారు. పానసకాయలు 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 ఎందుకో కూర వండుకో. అవునమ్మా ఆ. నువ్వెవరు నేను పేరంటాను. నువ్వు పేరంటాలవు అవును. శబాస్ పెండ్లు కూతురు మాట అలాగొండ పేరెంట్ మాత్రం కాసుకుందండి పిల్ల అమ్మా ఏమండి ఎవరమ్మా ఈవిడి ఈవిడా ఆ. పెళ్లి కూతురు మా చిన్న ఆడపడుచు. పెండ్లు కూతురు మీ చిన్న ఆడపడుచా అవునండి. చిన్న ఆడపడుచు అంటున్నావు కదా ఆ. అందరు ఉన్నారు ఏమిటి వాళ్ళు ముగ్గురు అక్కచెళ్ళు. ఆహా. వాళ్ళ ఇద్దరు కన్నా ఆ. ఈ మా అందగత్తి రూపవతి గుణవతి కూడా. చూడండి వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళట వాళ్ళిద్దరికన్నా ఈవిడే అందగత్తి రూపవతి గుణవతి ఈవిడెంత అందంగా ఉంది ఇంకొక ఇద్దరు ఇంకెలాగుంటారు బాగుంది వంకుక్కి పంతులు గారు ఆ. మా అమ్మాయి ఇంగ్లీష్ మీడియం చదివిండు. ఆహా. ఆమెకి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. తెలుగు రాదు. మేము ముగ్గురు మగచెల్లెలు మనం 1 2 3 అని చెప్తుంది ఓహో వంకుక్కి ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో. గొప్ప కీలు చెప్తారు బాగా అమ్మా మాయమ్మే మా తల్లి అమ్మా గాబరు పడకు గందికి పడకు ఒళ్ళో కొలలు పెట్టకు చెప్పదు నేను చక్కగా చెప్పమ్మా పొంగు మంగమప్పచ్చే అవునరా ఒరే లేదండి పంతులు గారు ఎప్పొచ్చేస్తుంది ఏమిటి చెప్పచ్చు కాదు ఆ. మా ఇంటి అందరం ఎంప్లాయర్స్ అంటుంది. ఓహో మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంప్లాయర్సా అలా చెప్పచ్చు కదమ్మా పొంగు మేము ఎంగమెప్పచ్చే మీ ఇంట్లో అందరూ ఎప్పచ్చు కాదు మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంప్లాయర్స్ ఎవరో ఏం చేస్తున్నారు ఏంటి మీ అమ్మ గుగ్గులమా లేదండి బాబు ఆ. ఉద్యోగం బాబు. ఓహో ఉద్యోగం ఆ. ఓహో మీ అమ్మగారు ఉద్యోగం చేస్తున్నారా మీ అమ్మగారు ఏం ఉద్యోగం చేస్తున్నారమ్మా మీ అమ్మ కంగ అదేంటి బాబు కండక్టర్ బాబు లేడీ కండక్టర్. ఓ కండక్టర్ ఆ. కండక్టర్ కి కంగ ఉద్యోగికి గుగ్గిలము ఎంప్లాయర్స్ కి ఎప్పచ్చి అవునరా ఓయ్. అమ్మాయి భాషజ్ఞానం ఎట్టగుంది అమ్మాయికి ఇక్కడ చదివించలేదు ఆ. అమెరికా చదివించాం ఆ. అందుకే ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు అసలు. అమెరికా దోబాస్ చదివే ఆ, అంతే తప్ప తెలుగు రాదు. ఒరే ఆ. అది అమెరికా దోబాస్ లాగలేదు వేధవా ఎలుగుబంటి భాషలాగా ఉందరా నీకు ఎలా వినిపిస్తుంది పంతులు? అవునా? ఆ. మీ నాన్నకి గుగ్గిలి మేనే మీ నాన్నకేం ఉద్యోగం అమ్మా ఏంటి మీ నాన్న గెంజి లేదా ఆ, ఇంజనీర్ బాబు. ఓ ఇంజనీర్ ఆ ఇంజనీర్. ఇంజనీర్ గెంజి లేదు ఆ. అడి కడుపు నిండిపోద్ది నీకు గుగ్గిలి మేనే నీకేం ఉద్యోగం అమ్మా గేయం అంటే గేదెలు కాసుకోవడమా ఏంటంటుందిరా నేను ఏ నమ్మను డాక్టర్ నీకు జ్వరం వచ్చి చెప్పు ఇండియన్ చేసేస్తాను అంటాను. అమ్మా నీకు ఒక దాంట్లో పెద్ద పెద్ద చిరంజీవి ఏడు పోసులు పడుతుందా మరి దాంట్లో మనుషులకు చెయ్యు లేకపోతే మీ నాన్నకు పొడిచి అటువంటి పనులు ఏడు చేయకమ్మా వెనక్కి వెళ్ళమ్మా అయ్యా అమ్మే మా తల్లి పట్టుకుంది వేధమా ఏమిటి పచ్చడి పంది ట్రైన్ ఏమండి పంతులు సిలిపెట్టాలండి. సిలిపెట్టాలా అవునండి. మంచి స్పీడ్ గా ఉండవు పెళ్ళి మీద గారుగా ఉందండి. పెళ్ళంటే తొందరగా ఉందండి. తొందరగా ఉంది అవునండి పంతులు గారు. అవునరా ఆ. ఇంత తొందర ఉంటున్నావు కదా ఏనండి? ఇతని వయసు ఎంతరా ఆ వయసు 18 సంవత్సరాలు పంతులు గారు. 18 సంవత్సరాలా అవునండి. ఇక్కడ పోయగలం పట్టుకుందరా వేధవా ఏమండి మగ కురవడం కనీసం 10 సంవత్సరాలకు ఉండొచ్చు కదా పంతులు గారు మా నాన్నగారు కట్నం గడి పెళ్లి చేసేస్తామండి. ఓహో మీ నాన్నగారు కట్నం కాసిపడికి పెళ్లి చేస్తున్నారు అవునండి. నీకు ఏమాత్రం కట్నం ఇస్తున్నారా 50 కట్నం అండి. ఇంకేమిస్తున్నారు పల్ల భూమి ఇంకేమిస్తున్నారు మాతి కారు ఒకటి ఎందుకు తుడుచుకోవడానికి కాదు పంతులు గారు. పొంగు కొయ్యమ కిమ్మకమ్మో ఏంటుంటుందిరా పంతులు గారు కారు మీద సినిమాకి వెళ్తామంటుందండి. ఓహో కారు మీద సినిమాకి వెళ్తారా అవునండి. మరి కుయ్యమండం ఏమిటి కారణండి పంతులు గారు. హార్ను అవునండి. అమ్మాయి అమ్మా అటు ఇంకుండు నల్లగా ఇంటి వద్దు నాకు ఎక్కడికా వెళ్ళారు కారు మీద ఆ, అవునరా ఏమండి పంతులు గారు? ఈ గొక్కమేటి బొక్కంగేటి ఏమిటి దాంతో వీరగతం బస్ స్టాండ్ ఉంటుందండి. ఓ వీరగష్టం బస్ స్టాండ్ లో అవునండి. ఏం జరిగింది మనసు అడ్డుకొస్తే రేయ్, ఏం చేసావరా పంతులు గారు మనుషులు అడ్డు వస్తే బేక్ మీద అడిగేస్తారని చెప్తుందండి. అవునరా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏంటండి? ఏం కావాలి అంత బ్రేక్ లేకపోతే బ్రేక్ పడదా చిన్న అనుభవం ఉందండి. చిన్నదేం బాగా అనువురా చిన్నదండి. ఇంకేమిస్తున్నారా చేయండి పంతులు గారు. చేనిస్తున్నారు అవునండి. ఒరే పెండ్లి కూతురు తండ్రి ఆ పంతులు గారు రారా వేధవా. మాధవ. ఆ, లేదు బాబు
అవునరా మీరు అగ్రజాతి మిమ్మల్ని అయితే మా కళ్ళు పోతాయి. అవునరా ఏమిట్రా మీ అల్లుడు అన్నట్టు చెప్తున్నాడు చెప్పినట్టు ఇస్తున్నావా ఆ అల్లుడికే ఎక్కలేని భూములు ఫ్యాక్టరీలు బస్సులు లారీ రోడ్డు మీద వెళ్ళిన వల్లే అరువే. రోడ్డు అంటే వెళ్ళిపోయిన వన్ను అన్నుడు మా అల్లుడికే ఒరే అన్నీ అరువే. వజ్జులు లాంటి పిల్లము అవునండి. వజ్జులు లాంటి మామ అవునండి. నీ తనువు తీరిపోద్ది. అందరూ చేయని అడగండి. చైనా అవునండి. అవునో చైనా అంటున్నాడు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న